హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి JNTU 2122 బీటెక్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా 10వ తారీఖు కంప్లీట్ అయిపోవాల్సింది, అయితే ఇక్కడ పోస్ట్ పోన్ అయినాయి కదా. సో ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటి, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఎక్కడా స్కిప్ చేయకుండా వేరండి అనమాట. అయితే ఇక వచ్చేసరికి టాపిక్లో వెళితే JNTU 2122 బీటెక్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. అయితే ముందుగా ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే మొన్న ఫ్రైడే రోజున ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్లో ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయింది. మరి ఆఫ్లైన్లో ముందు ఎందుకు స్టార్ట్ చేశారు, ఆన్లైన్లో ఎందుకు లేట్ స్టార్ట్ చేశారంటే, ఇంతకుముందు ఏంటంటే ఆర్సి, ఆర్వి, సివి ఇలాంటివన్నీ వచ్చేసరికి ఆఫ్లైన్లో జరిగేవి. ఇప్పుడు రీవాల్యుయేషన్ ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి. అయితే మరి దాని గురించి ఆగిందంటే కాదు. సో ఈసారి వచ్చేసరికి ఆన్లైన్ స్టార్ట్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఆఫ్లైన్కి వచ్చేసరికి బుక్లెట్లు వచ్చేసరికి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు, 40 బండిల్కి 40 బుక్లెట్స్ ఇలా. అయితే ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్కి ఎటువంటి డోకా లేదు, బండిల్స్ కట్టేయడం, షఫిల్ చేయడం, ఇచ్చేయడం సరిపోయింది, స్టార్ట్ అయిపోయింది. కానీ ఆన్లైన్కి వచ్చేసరికి ఆఫ్లైన్కి ఏదైతే కీ పేపర్ ఇస్తారో అదే కీ పేపర్ ఉంటుంది ఇక్కడ కూడా. కాకపోతే ఏంటి, స్కానింగ్ చేయాలి కదా మీ బుక్లెట్స్, ఆ స్కానింగ్ దగ్గర ఏదైతే ఉందో అది లేట్ అవటం వల్ల ఆన్లైన్ అనేది కొంచెం డిలే అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి మొన్న ఫ్రైడే రోజున ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవటం అయితే జరిగింది. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని గురించి చెప్పే ముందు అయితే మీరు ఖచ్చితంగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను, ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే పేపర్ వాల్యుయేషన్ 2122 ఎలా ఉంటుంది. JNTU 21 బీటెక్ రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఒక సబ్జెక్టు ఖచ్చితంగా, అది కూడా కోర్ సబ్జెక్టు మీది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా టఫ్గా జరుగుతుంది ఎప్పుడు కూడా. అంటే రాసినా ఫెయిల్ చేస్తారంటే కాదు, ఎగ్జాక్ట్గా ఉంటేనే మీరు పాస్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి, కోర్ సబ్జెక్ట్ ఏదైనా ఒకటి కంపల్సరిగా. ఇక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నావో అవి జరుగుతూ ఉన్నాయి పేపర్ వాల్యుయేషన్. సో అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. మీరు కరెక్ట్గా అన్నీ మెన్షన్ చేస్తేనే మీకు పాస్ అవటానికి ఛాన్స్ ఉంటుంది. డేటా మాత్రం వేసేసి, అంటే అటెంప్ట్ చేసినంత మాత్రాన మార్కులు అయితే వేయరు, అదొకటి గుర్తుంచుకోండి. సో పేపర్ వాల్యుయేషన్ ఓవరాల్ గా 2122 బీటెక్ లో 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ లో రెగ్యులర్ వచ్చేసరికి ఆ ఒక సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ టఫ్ గా ఉంటుంది ఏ బ్రాంచ్ కైనా, ఎవరు కోర్ సబ్జెక్ట్ వాళ్ళకు. మిగతా సప్లీ వాటిల్లో అయితే అందరూ పాస్ అయిపోతారు. మరి ఇదేంటండి, సప్లీకి రెగ్యులర్ గా తేడా తెలియదు కదా అంటే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది, రెగ్యులేషన్ లో బట్టి మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు కాబట్టి వాళ్ళకు ఆ క్వశ్చన్ పేపర్ ను బట్టి తెలుస్తుంది అనమాట, అందరికి సేమ్ క్వశ్చన్ పేపర్ కాకపోతే. ఓకేనా. సో ఆఫ్లైన్ బాగా జరుగుతుందా, ఆన్లైన్ బాగా జరుగుతుందా అంటే ఆఫ్లైన్ స్టార్ట్ అయిపోయింది. ఆఫ్లైన్ ఈజ్ బెటర్ దాన్ ఆన్లైన్. ఆన్లైన్ అయితే తప్పులు కనిపెట్టడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. ఆఫ్లైన్ అనుకోండి, ఒకవేళ తక్కువ మార్కులు వేసాము ఎక్కువ మార్కులు వేయాలి అనుకున్నా కూడా మార్చడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది మార్చడానికి ఛాన్స్ లేదని కాదు, సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ వేసి ఇదంతా చేసే బదులు ఆఫ్లైన్ బెటర్ కదా. సో మొత్తానికైతే ఈ 2 మోడ్స్ బాగానే జరుగుతున్నాయి. సో ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ ఎగ్జామ్స్ ఈ మంత్ ఎండింగ్ కేవలం అయిపోతే, సో పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో అది ఫిబ్రవరి 10th కల్లా కంప్లీట్ అయిపోతాయి. రిజల్ట్స్ అనేది ఫిబ్రవరి 15th లోపు JNTU 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఫిబ్రవరి 15th లోపు వేసుకోవచ్చు. మధ్యలో అయితే సెలవులు ఏం రాకపోతే. అయితే ఇప్పుడు పొంగల్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ హాల్ట్లోకి పోతుంది నాకు తెలిసి.
యూనివర్సిటీకి కూడా హాలిడేస్ ఇస్తారు ఓ 3 days కంపల్సరీగా 14, 15, 16. అది కూడా కాకుండా పొంగల్ హాలిడేస్ ఇవాళ నుంచి ఖచ్చితంగా 16th వరకు కాలేజెస్కి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఊరుకోమని చెప్పేసి విద్యాశాఖ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం. ఓకేనా? సో JNTH 2122 బీటెక్ ఎగ్జామ్స్ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ కానీ, పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ కానీ, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందన్న అప్డేట్ కానీ ఇదండి. అయితే స్టూడెంట్స్ ఒకటి గమనించాలి, మీరు అటెంప్ట్ చేయటం కాదు, చేసేది ఏదైనా పూర్తిగా రాయండి. మిగతా ఎగ్జామ్స్ కూడా పూర్తిగా రాయండి. ఇంటర్నల్స్ లేని వాళ్ళు డైరెక్ట్ 40 రావడానికి ట్రై చేయండి. అది కూడా ఇంకా ఏంటంటే ఇంటర్నల్స్ ఉన్నవాళ్ళు కూడా జస్ట్ పాస్ మార్కులు రాసి ఇవ్వద్దు. మీకు 24 పాస్ మార్క్ కావాలంటే 40 మార్కులు రాసి రండి, అప్పుడే మీరు పాస్ అవుతారు మిగిలిన ఎగ్జామ్స్కి. సో నేను ఒక్కటే చెప్పగలను, ఒక కోర్ సబ్జెక్టు, మ్యాథ్స్ సబ్జెక్టు ఈసారి టఫ్గా జరుగుతాయి. ఈసారి కాదు, ఏసారి అదే జరుగుతాయి. మీరు కనుక కరెక్ట్గా రాసుకుంటేనే గెట్ ఇన్ అవుతారు. ఇక సప్లీలు అంటారా, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎప్పుడు సప్లీ అయినా రెగ్యులర్ అయినా అదే విధంగా ఉంటుంది. కోర్ సబ్జెక్ట్ అంటే సప్లీలు ఏమైనా మారచ్చు నేను చెప్పలేను, కానీ అది డిపెండ్స్ అపాన్ యువర్ లక్. సో సినిమాలు ఎప్పుడు వస్తుంటాయి పోతుంటాయి, ఎగ్జామ్స్ విత్ ఇన్ ది టైం 4 years లోపే ఉంటాయి. తర్వాత మళ్ళీ చాలా చికాకులు పడాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో అందుకని చెప్పేసి అవి చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఓవరాల్గా వచ్చేసరికి ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.